ఒక 2 మంత్స్ తర్వాత మనమే వెళ్దాం. ఈ లోపు కూడా రైతులకు కావచ్చు కొంత గుడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది. సిఆర్డీఏకి రైతుల మధ్య కాస్త సమన్వయ లోపం ఉంది. సిఆర్డీఏ బిల్డింగ్ కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో దాదాపు బిల్డింగ్ కూడా కంప్లీట్ అవబోతుంది. పూర్తి స్థాయి కార్యకలాపాలు అక్కడి నుంచే స్టార్ట్ అవబోతున్నాయి. ఇక అన్ని సమస్యలకి చెక్ పెట్టే అవకాశం ఉంది కూడా చెప్పి. అవునండి. సో దీని ఎంతవరకు వచ్చింది ఏంటి? సిఆర్డీఏ బిల్డింగ్ ఆల్రెడీ మనం షూట్ చేసాం కదా. ఆ రోజుకి ఈ రోజుకి చాలా చేంజ్ ఉంది. సో ఈవెన్ సిఆర్టీఏ బిల్డింగ్ను కూడా ఎంత కేర్ఫుల్గా డిజైన్ చేశారంటే ఓల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి ఆ డిజైనే డిఫరెంట్ ఉంది, ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ ఏ డిఫరెంట్ క్రియేషన్ అనుకోండి. సో ఎందుకు ఒక గవర్నమెంట్ ఆఫీసుకు కూడా ఇంత ఇంపార్టెన్స్ తీసుకుని ఇంత రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారు? దీని వెనక గవర్నమెంట్ స్ట్రాంగ్ డిజైర్ కనిపించట్లేదా అమరావతిని ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలనేది? అండి, హైటెక్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు ఎవరైనా బిలీవ్ చేశారా? ఇక్కడ వచ్చిందిలే చూద్దాంలే అన్నారు. ఓఆర్ఆర్ను బిలీవ్ చేశారా? బిలీవ్ చేయలేదే. ఎయిర్పోర్ట్ను బిలీవ్ చేశారా? బిలీవ్ చేయలేదే. ద సేమ్ కేస్ విత్ అమరావతి. విజువల్ ఇంపాక్ట్ కనిపించాలి ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే విజువల్ ఇంపాక్ట్ కనిపిస్తుందో అప్పుడే పీపుల్ బిలీవ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించబోతుంది అమరావతిలో. ఆల్మోస్ట్ 1000 acresలో 99 ఫార్మ్స్కి కొంత ల్యాండ్ అలాట్ చేసి ఉంది. రీసెంట్గా కిమ్స్కి కూడా 25 acres అలాట్ చేశారు. సాక్షాత్తు హెడ్ ఆఫ్ ది స్టేట్ కూర్చుని ప్రతి ల్యాండ్లో ఎవరికి ల్యాండ్ అలాట్ చేశారు, ఈ ల్యాండ్లో వర్క్ స్టార్ట్ చేశారా లేదా, వర్క్ స్టార్ట్ చేయకపోతే వీళ్ళని రిమూవ్ చేయండి, వేరే వాళ్ళని తీసుకురండి. ఆల్రెడీ 20 ఫార్మ్స్ ల్యాండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మంత్లో ఇంకొక 20-30 ఫార్మ్స్ స్టార్ట్ చేయబోతున్నాయి. ఇవన్నీ నేను ఓవరాల్గా చెప్పేది కాదు. గవర్నమెంట్తో సిఆర్డీఏ మీటింగ్లో ఆ కాంట్రాక్టర్స్ చేసిన అనౌన్స్మెంట్స్. వీటిల్లో ఐకానిక్ టవర్స్ ఉన్నాయి, ఎన్ సిరీస్ రోడ్స్ ఉన్నాయి, ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయి, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో విజువల్ ఇంపాక్ట్ మనకు అక్కడ కనిపించాలి అంటే 3-4 మంత్స్ మనం వెయిట్ చేస్తే డెఫినెట్గా మనం చూడొచ్చు. మనం ఒక జంగిల్లాగా చూసాము, ఒక క్లీన్ సిటీ లాగా చూసాము, హైకోర్టు ఎలా ఉందో చూసాము. రేపు ఇంకొంచెం ఆ కంప్లీటెడ్ హైకోర్టును చూస్తాము, జడ్జెస్ బంగ్లాను చూస్తాము. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది, మనం చూస్తున్నాం. మొదటిగా గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తుంది, హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి ముందు అందరికి అలాట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లక్ష్మణ్ గారు, జరుగుతున్నాయి. బట్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత భయాందోళనలు ఉన్నమాట వాస్తవం. ఈ భయాందోళనలు పోవటానికి కొంత సమయం పడుతుంది. డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ జరిగేది కాదు, స్లో అండ్ స్టడీ జరుగుతూ ఉంటుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కొన్ని అప్రూవల్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ అప్రూవల్స్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇవన్నీ ఉంటేనే కదా ముందుకెళ్ళి. బిల్డింగ్ కట్టడం ఈజీ కాదు, రాజధాని కట్టడం ఈజీ కాదు. ప్లస్ ప్రజల్లో ఉన్న అపోహ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, రాజధాని మొత్తం సిబిఎన్నే బిల్డ్ చేస్తారా? నో అండి, దానికి కావాల్సిన బేస్ ఆయన క్రియేట్ చేస్తున్నారు. అది ఫ్లరిష్ అవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని ఆయన చెప్పేది అదే. ఆ రోజు హైటెక్ సిటీ ఏదైతే అరౌండ్ మనం ఇప్పటికీ చెప్పుకుంటాం కదా, ఎవరు హైదరాబాద్ వచ్చిన అరౌండ్ బిల్డింగ్ ఎక్కడైనా అడుగుతారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఆ మాట వినిపిస్తూనే ల్యాండ్ మార్క్ అదే. ఎవరైనా అక్కడికి వెళ్తే కొత్తగా వస్తున్న వాళ్ళు అక్కడ ఫోటో దిగి కూడా వెళ్తున్నారు. అవును. అలానే రేపు అమరావతిలో కూడా ఫౌండేషన్ ద సేమ్ స్టోరీ. ఇప్పుడు దానికోసమే ఈ ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు హైటెక్ సిటీ ఎంత అండి ల్యాండ్ అలాట్ చేసింది? 450 acres. బట్ ఇప్పుడు ఎంత దూరం ఎక్స్పాండ్ అయింది? ఏ పక్క చూసినా 20-25 kilometers వరకు హైటెక్ సిటీ ఎక్స్పాండ్ అయింది. రేపు అమరావతి కూడా అంతే. దానికోసమే ఫర్దర్గా ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తుంది సిఆర్డీఏ. మీరు అన్నట్లు వ్యతిరేకత ఉండొచ్చు, విజిబుల్ ఇంపాక్ట్ చూపిస్తారు. ఐకానిక్ టవర్స్ కొంత కన్స్ట్రక్షన్ జరిగి కనిపిస్తుంది. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడైనా రైతులు ల్యాండ్స్ ఇస్తారు కదా. ఎస్, గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ సంథింగ్, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనం ఇస్తే మన ల్యాండ్ షేర్ వస్తుంది, మనకి డెవలప్మెంట్ ఉంటుంది, మనకి ల్యాండ్ వాల్యూ వస్తుంది. అండి, అమరావతిలో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ను హోల్డ్ చేయటం అంటే ఒక ప్రాపర్టీని హోల్డ్ చేయటం కాదు. రిమెంబర్, మీరు అమరావతి ఎకో సిస్టంలో పార్ట్ కాబోతున్నారు. అమరావతి గ్రోత్ స్టోరీలో మీరు పార్ట్ కాబోతున్నారు. న్యూగా డెవలప్ అవుతున్న ఒక గ్లోబల్ సిటీ, ఇండియాలో ఎక్కడా లేనటువంటి న్యూ సిటీలో మీకు ఒక స్థానం ఉంటుంది. సో ఎవ్రీబడి డిజర్వ్స్ దిస్ అండి. సో ఎన్ఆర్ఐస్ అందుకే పూర్తిగా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. బట్ డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్ అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది అంతే. డెసిషన్ మేకింగ్ ప్రొలాంగ్ అవుతుంది, ఇన్వెస్ట్ చేయరు అని కాదు. హైదరాబాద్లో కూడా సేమ్ థింగ్ కదా, అందరూ వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి.
ఇది రియల్ ఎస్టేట్ సైకిల్లో ఎప్పుడూ జరిగేదే, అమరావతిలో కూడా అదే జరుగుతుంది. ప్రస్తుతం 29 గ్రామాలు సంబంధించి అటు చుట్టుపక్కల అంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయి? యా అంటే అంటే ఇన్వెస్టర్స్కి కూడా చాలా మంది ఏంటంటే ఈ చుట్టుపక్కలే ఎక్కువ మంది అవును ఆసక్తి. అంటే ఫస్ట్లో కోర్ క్యాపిటల్ ఏర్ అని చెప్పి అందరూ వన్ సైడే చూడటం, అవును అది కాస్త మార్కెట్ మీద కాస్త ప్రభావం కూడా చూపించింది. హైప్ అవుట్. కాస్త రిలైజ్ అయ్యి ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో ఓవరాల్గా మీరు అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఎలా ఉంది సార్ మార్కెట్? అండ్ కోర్ సిటీ కానీ కోర్ సిటీ నియర్ బై కానీ ఇన్వెస్ట్ చేయాలంటే బేస్ ప్రైస్ వచ్చి ఇప్పుడు అరౌండ్ 30,000, అంటే కోట్ చేసే ప్రైస్ 30,000, కొంత నెగోషియేషన్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది బేస్ ప్రైస్ నేను చెప్తుంది. 5,000 అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. 5,000 నుంచి 40 ఉంది, 50 ఉంది, డిపెండ్స్ అండి. ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీ పక్కకే ఉందనుకోండి, అది 40-45 ఉంటుంది. సీడా యాక్సెస్ రోడ్డుకి నియర్ ఉన్నామనుకోండి, అరౌండ్ 60,000 కోట్ చేస్తారు. ఏదన్నా ఈ సిరీస్ రోడ్ అంటే వెస్ట్ బైపాస్ని గుంటూరు హైవేని కనెక్ట్ చేసే ఈ సిరీస్ రోడ్ అనుకోండి, న్యాచురల్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్. సో బేస్ ప్రైస్ 30 నుంచి అరౌండ్ 70,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. అలాగే ఈ ప్రైజెస్ వద్దు మాకు, ఇంకొంచెం లో ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అమరావతిలో. ఎందుకు అంటే విజయవాడ, గుంటూరు ఇండియాలోనే టాప్ 2 టైర్ సిటీస్. ఇది నిజమే కదా. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. ఆ మైక్రో మార్కెట్స్లో మీరు బేస్ ప్రైస్ 6,000 నుంచి 30, 25,000, 20,000 అప్ టు 15,000 వరకు కూడా ఇన్వెస్ట్ చేయండి. లొకేషన్స్ ఏంటి? యా, ఇప్పుడు వెస్ట్ బైపాస్ దగ్గర లొకేషన్స్ తీసుకుందామంటే, మనం మేజర్ వర్క్ ఏదన్నా జరిగింది అమరావతిలో అంటే, మేనేజ్డ్ హైవే ఏదన్నా వచ్చిందంటే వెస్ట్ బైపాసే. అక్కడ డైనమిక్స్నే చేంజ్ చేసింది. సో వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఉన్న గొల్లపూడిలో ఇప్పుడు ప్రైజెస్ వచ్చి అరౌండ్ 40 to 60. కొంచెం ఇంటర్నల్ వెళ్తే మీకు 25-20లో కూడా కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. సో అక్కడ కొంచెం రీసెర్చ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ముందుకు వెళ్తే కండ్రిక ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. అరౌండ్ 20,000 నుంచి మీకు మంచి ప్లాట్స్, అప్రూవ్డ్ ప్లాట్స్ దొరుకుతున్నాయి. చాలా మంచి డెవలప్మెంట్స్ చేసిన వెంచర్లో 20,000, 25,000 అట్లా. నేను ఎప్పుడో చెప్పే ప్రాంతం నున్న 100% బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి రియల్ ఎస్టేట్లో అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ అండి. నున్న ఎస్. మీకు అప్రూవ్డే కావాలి, అప్రూవ్డ్ వెంచర్కి వెళ్తానంటే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15,000, 20, 25. రామర్పాడు ఫ్లైఓవర్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆ సరౌండింగ్స్లో అయితే 30, 35 ప్రీమియం ఏరియా అనమాట. ఇది పూర్తిగా అంటే 2 years బ్యాక్ వెళ్తే అది బ్యారన్ ల్యాండ్, కానీ ఇప్పుడు చూస్తే ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా లాగా డెవలప్ అయింది. ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ మీకు తెలిసిందే, మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. ఎలా స్వరూపాన్నే మార్చేశాడు ఆయన. అలాగే మగధ వాళ్ళు, అలాగే శుభగృహ వాళ్ళు, ఇలా ఆ ప్రాంతంలో ఇప్పుడు 3 crores విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఈవెన్ 1 year బ్యాక్ కూడా మనం ఊహించలేము.